ఈరోజు మనందరం కలిసి ఒక ప్రయోగం చేసేద్దాం వచ్చేయండి. సైంటిస్టులే ప్రయోగాలు చేస్తారా ఏంటి? మనం కూడా చేద్దాం. కాకపోతే మనం కిచెన్‌లో చేద్దాం. వాళ్ళు ల్యాబ్‌లో చేస్తారు. మన ప్రయోగం పేరొచ్చేసి ఫంగస్ మసాలా. సారీ. మష్రూమ్ మసాలా. మష్రూమ్ కూడా ఒక రకమైన ఫంగస్సే కదా! అందుకని చెప్పేసి అలా అనేసా. ప్రయోగాలన్నీ సైంటిస్టులు కోతుల మీద చేస్తారు. కానీ ఈ ప్రయోగం అయ్యాక అవుట్‌పుట్‌ని నా మీద నేనే ప్రయోగించుకుంటా. ఎందుకంటే మన మీద అంత నమ్మకం అన్నమాట. ఇంక ఈ ప్రయోగం చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అయితే ఒకసారి పాస్ చేసి చూసుకోండి. స్క్రీన్ మీద ఉన్నయి అయితే సరిపోతాయి. ఫుడ్ అడ్వర్టైజ్మెంట్ రేంజ్‌లో మష్రూమ్స్‌కి అడిగే వీడియో తీద్దాం అనుకున్నా. కానీ వర్కౌట్ అవ్వలా. ఇదిగో ఈ మష్రూమ్స్‌కి అయితే నీట్‌గా స్నానం చేపిచ్చేసి మన ఎనిమీస్ మీద ఉన్న కోపాన్నంతా ఈ మష్రూమ్స్ మీద చూపించేయండి. ఏ కాలుకా కాలు, ఏ కీలుకా కీలు విరిచేయండి అలా. విరిచేటప్పుడు ఒక్కోదాన్ని 4 పీసులుగా విరిచేయండి. ఎందుకంటే కుక్ అవ్వడానికి మనకు కొంచెం ఈజీగా ఉండిద్ది. నా యాలది కత్తెందుకో జానకి అన్న రేంజ్‌లో మళ్ళీ నైఫ్ తీసుకొని ఈ టొమాటోస్ మీద గూడా అదే కోపంతో కట్ చేయండి. కానీ జాగ్రత్త, ఏలు తగిలిందనుకో టొమాటో నవ్విద్ది మనల్ని చూసి. టొమాటో తర్వాత మనం మర్డర్ చేయాల్సిన ఐటెమ్ వచ్చేసి ఆనియన్స్ అనమాట. దీన్ని మర్డర్ చేద్దామంటే ఇదే నన్ను తెగ ఏడిపిచ్చేసింది. మనం మర్డర్ చేసిన ఐటెమ్స్ అన్నీ మన మార్చరీలోకి అయితే వచ్చేసినాయి. మష్రూమ్స్, టొమాటో, ఆనియన్. ఇంకేమన్నా మర్చిపోయామంటారా? ఏం లేవులే. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం వచ్చేయండి. ఒక మిక్సీ జార్‌లో ఆనియన్స్, టొమాటో తర్వాత ఏంటి? ఆ! గుర్తొచ్చింది. జీలకర్ర, యాలకులు, చెక్క, జీడిపప్పు ఇవన్నీ యేసుకొని వాటర్ గూడా ఏత్తారేమో! వాటర్ అయితే అస్సలెయొద్దు. ఎందుకంటే మనకు టొమాటోల్లో, ఆనియన్స్‌లో కావాల్సినంత వాటర్ ఉండిద్ది. ఆ వాటర్ కంటెంట్ సరిపోయిద్ది. చివరకు చూడండి పేస్ట్ ఎలా వచ్చిద్దో. నిజం జెప్పు, నువ్వు వాటర్ పోసి మమ్మల్ని వాటర్ పొయ్యొద్దన్నావు గదా! అన్న రేంజ్‌లో వచ్చిద్ది. నిజంగానే వాటర్ పొయ్యాల్సిన అవసరం లేదండి బాబు. ఇక మన కుంభీ పాకానికి ఆయిల్ అయితే ఏసేసుకుందాం ప్యాన్‌లో. ఆయిల్ ఏసుకున్నాక జీలకర్ర కొంచెం, జీలకర్ర తర్వాత దీనమ్మ మళ్ళీ మర్చిపోయా. ఆ! ఆనియన్స్. ఆనియన్స్ గూడా ఏసేసుకొని అదేదో అంటారు గదా! పచ్చి వాసన. ఆ పచ్చి వాసన పోయి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మా అమ్మ పెద్దయ్యాక నువ్వు దేనికి పనికిరావురా అనేది. మా అమ్మ గర్వపడే విధంగా యూట్యూబ్‌లో వంటల వీడియోలు చేస్తున్నాను నేను. ఆగండి. ఈ ఉల్లిపాయలు ఫ్రై అవ్వట్లేదు గానీ కొంచెం సాల్ట్ ఏద్దాం. మగ్గనన్నా మగ్గుతాయి. ఆ! మగ్గినియి ఇప్పుడు. కొంచెం అల్లం పేస్టు, అల్లం పేస్ట్ కాదు. అల్లం వెల్లుల్లి పేస్ట్. థు! ఏడిసావులే ఎర్రి సచ్చినోడా అనుకుంటారేమో. అల్లం వెల్లుల్లి పేస్టే. అదేసి అది కూడా పచ్చి వాసన పోయే వరకు బాగా ఆయిల్‌లో ఫ్రై చేసేయండి. అది ఫ్రై అయిపోయాక మనం ఫస్ట్ కట్ చేసుకున్న టొమాటోస్ ఉన్నాయి కదా! ఆ టొమాటోస్‌ని కూడా ఏసి బాగా మగ్గనియండి. ఆల్రెడీ సచ్చిందాన్ని ఏం చంపుతావంటారా? తప్పదు, చంపాల్సిందే. తర్వాత కొంచెం స్మెల్ కోసం బిర్యానీ ఆకేసుకోండి. స్మెల్ చూడండి తర్వాత హ్మ్. గుమాయించి కొట్టిద్ది. ఇప్పుడు దీంట్లోకి ఏమెయ్యాలి? ఆ! ఫస్ట్ చేసిన టొమాటో పేస్ట్ ఎయాలి. ఇంకా నయం. నేను ఈ టొమాటో పేస్ట్ బదులు పల్లీ చట్నీ కూడా అదే కలర్‌లో ఉందని అదేసేయబోయా. అదేస్తే ప్రయోగం ఫెయిల్ అయ్యి పెద్ద బ్లాస్టే అయ్యేది. ఇప్పుడేం చేద్దాం? ఉప్పు, పసుపు, కారం ఇయన్నీ అందరూ యేసేయే. మనకి టేస్ట్‌కి తగ్గట్టు మీరు గూడా చూసి యేసేసుకోండి. ఇంట్లో అమ్మవాళ్ళు నుంచొని వంట ఎట్ట చేత్తారో అర్థం గాదు. మనమేమో 10 నిమిషాలు నుంచుంటే పావుగంట కూర్చోవాల్సొత్తంది. కాళ్ళు మాత్రం లాగేస్తున్నాయి. గట్టిగా లాగుతుంది. ఇందాక చెప్పడం మర్చిపోయా. గరం మసాలా గూడా కొంచెం వేసుకోండి. ఇదేందిరా బాబు! మొత్తం యేసేసాక మళ్ళీ మర్చిపోయా అంటావు అనుకోవద్దు. సారీ. ఈ స్పైసెస్ అన్నీ యేసాక చిన్నప్పుడు తిరణాల్లో రంగుల రాట్నం తిప్పినట్టు ఆ పేస్ట్ మొత్తాన్ని గిర్రా తిప్పేయండి. మెల్లగా. ఆ! అది అలా. ఒక 5 నిమిషాలు దాన్ని లో ఫ్లేమ్ మీద అలా కుక్ చేశాక మన స్టార్ ఐటము మన మార్చరీలో ఉన్న మష్రూమ్‌ని తీసుకొచ్చి ఈ గ్రేవీలో అయితే కలిపేసేయండి. ఆ గ్రేవీ ఈడికి ఎలా పట్టాలంటే అరెరే! కంపేర్ చేయడానికి టైంకి ఏం గుర్తు రావట్లేదే. సర్లే, మిర్చి బజ్జీలో మిర్చికి శనగపిండి పట్టినట్టు పట్టిచ్చేసేయండి. తర్వాత ఫస్ట్ మిక్సీ జార్‌కి యూజ్ చేశాం కదా! దాంట్లో కొంచెం వాటర్ ఏసుకొని కూరకు బాగా దాహంగా ఉంది. ఆ వాటర్‌ని అందులో పోసేయండి. దాన్ని బాగా మిక్స్ చేసేసి ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు మూత పెట్టేసేయండి పైన. ఈ 10, 15 నిమిషాలు ఏం చేయాలంటారా? ఇందాక చెప్పాగా 10 నిమిషాలు నుంచుంటే పావుగంట కూర్చోవాలని. అది కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. ఓ పావుగంట కూర్చుందాము. ఈలోపు అదే అయ్యిద్ది.
అది అలా కుక్ అయ్యాక ఉప్పు కారం చూద్దామని కొంచెం చేతి మీద వేయించుకున్నాను. జస్ట్ మిస్, ఆ వేడికి చేయికి బెజ్జం పడిపోయేది. సరే అది అలా కుక్ అవుతూ ఉండేది కానీ కొంతసేపు కొత్తిమీర నరుకుదాం రండి ఈ లోపు. జాగ్రత్త నరకండి, ఏళ్ళు కూడా. అది మూత తీయగానే స్మోక్ ఎఫెక్ట్ అలా రావాలనుకున్నా. స్మోక్ ఎఫెక్ట్ ఏమో కానీ బంగారం లాంటి ఐఫోను కూరలో పడిపోయేది. ఇంకా ఈఎంఐలు కూడా అవ్వాలి ఫోన్కి మొత్తం. మన ప్రయోగం చివరి దశకు వచ్చింది. ఇంతకు ముందు కట్ చేసుకున్న కొత్తిమీరని దాని మీద వేసేద్దాం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ కొత్తిమీర కర్రీ చూడటానికి బాగుండాలని వేస్తారా, టేస్ట్ కోసం వేస్తారా, ఇప్పుడు దాకా అర్థం కాదు. దీని మీద రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే, ఆడవాళ్ళకి మేకప్ ఎంత అవసరం, కూరకు కూడా కొత్తిమీర అంతే అవసరం అని అర్థమైంది. ఆ, మన ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. చూడటానికి బాగానే ఉంది కానీ తింటే ఎలా ఉండిద్దో అర్థం కావట్లా. సరే అని చెప్పేసి ఒక స్పూన్లో అలా ఒక మష్రూమ్ పీస్ తీసుకొని, స్పూన్ ఎందుకు అంటారేమో, ఇందాక చెయ్యి మీద వేసుకుంటే చెయ్యి కాలిపోయింది, అందుకే స్పూన్తో ట్రై చేశా. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు ఇందాక ట్రై చేశాం కదా, రైస్లో ట్రై చేద్దాం అని చెప్పేసి కొంచెం రైస్ పెట్టుకొని అలా మష్రూమ్ కర్రీ అయితే ఓ 2 గంటలు వేసుకున్నా. వెనక మా వాళ్ళు గోల చేస్తారేమో, వాళ్ళకి ఉంచట్లేదు అది. నేను కుకింగ్ చేసినప్పుడు ఒక్కోసారి అనిపించిద్ది, మనం కనుక రెస్టారెంట్ పెడితే ఇంతకు ముందు ఉన్న రెస్టారెంట్ ఓనర్లంతా ఏమవుతారా అని. ఇంకా కర్రీ ఆ రైస్ కలుపుకొని తింటే ఉంది సార్, నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది. సరే సర్లే, పోయేటప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టుకోండి. ఉంటా మరి.